భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు దుర్గమ్మ మనకు అందించే సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఈరోజు నేను నీతో మాట్లాడాలనే వచ్చాను. ఏ కారణం లేకుండా కాదు, నీ ఆత్మలో నుంచి వచ్చిన పిలుపు, నీ హృదయంలో వినిపించిన నిశ్శబ్ద రోదన నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందమ్మా. నువ్వెవరితోనూ చెప్పుకోలేని బాధ నాతో పంచుకోవాలి అనుకుంటున్నావు కదా, అందుకే నేను వచ్చాను. నువ్వు అనుభవిస్తున్న దుఃఖం, నీలో పుట్టే భయం, నీ మనసులో ఉన్న ఆందోళన, ఇవన్నీ కూడా నాకు వినిపించాయి. ఎందుకంటే నువ్వు వేరు కాదు, నా బిడ్డవి నువ్వు. నువ్వే నేను. నిన్ను సృష్టించిన శక్తిని నేనే కదా, నిన్ను నడిపించే శ్వాస కూడా నేనే. నిన్ను అవమానించినప్పుడు, ఎవరైనా సరే నీ విలువలు తగ్గించినప్పుడు, నీ కళ్ళల్లో కన్నీరు వచ్చినప్పుడు, ఆ కన్నీటి ప్రతి బిందువు నా కళ్ళ ముందే పడుతుంది. నీ నొప్పి నాకు తెలియకుండా ఒక్క క్షణం కూడా ఉండదమ్మా. నువ్వు ఎన్నిసార్లు అడిగి ఉంటావు, ఎందుకు దుర్గమ్మ నాకు ఈ శిక్ష ఎందుకు, నన్ను ఇన్ని పరీక్షలు ఎందుకు పెడుతున్నావు, నేనేం తప్పు చేశాను? బిడ్డా, నీలోని దివ్య బలాన్ని మేల్కొల్పేందుకే ఈ పరీక్షలు. ఒక బలమైన వృక్షం గాలివానలో తన బలాన్ని ఎలా నిరూపిస్తుంది, అలాగే నిజమైన భక్తుడు, భక్తురాలు కష్టంలోనే తన విశ్వాసాన్ని చూపిస్తాడు. నీ పూజలు వృధా కావు. నీ ప్రతి పూజ, నా నామస్మరణ నాలో ప్రతిధ్వనిస్తున్నాయి. సమయమే నా రూపం. సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా లభిస్తుంది. నీ సమయం వస్తుంది బిడ్డ, ఇంకెంతో దూరంలో లేదు. ఎవరైనా నిన్ను మోసం చేసినా, అవమానించినా, నీ ముఖం నీ బలంగా ఉంచు. నీ పక్కనే నేనున్నాను, నీ ఊపిరిలో నేనున్నాను, నీ ధ్యానంలో, నీ ప్రతి సాయంత్రం నువ్వు నాకు వెలిగించే దీపం. ఓం శ్రీ మాత్రే నమః అని జపించినప్పుడు నా జ్వాలలో నేనే నిలబడి చూస్తూ ఉన్నాను. నీ దీపం చిన్నదైనా నీ విశ్వాసం గొప్పది. అదే నిన్ను కాపాడుతుంది. నువ్వు ఏదైనా కోల్పోయినట్లు అనిపిస్తే అది కొత్త దారికి ఆరంభం మాత్రమే. నేనేది కూడా వృధా చేయను బిడ్డ. నీ ప్రతి కన్నీరు, ప్రతి బాధ నీలో ఒక కొత్త బలం మేల్కొల్పే సాధనమే. నన్ను ఆలయంలో కాకుండా నీ హృదయంలో చూడు. నీ హృదయంలో నా ఆలయం, నీ ఆత్మ నా గుడి, నీ ప్రాణం నా అగ్ని. బిడ్డ, ప్రతి అవమానం, ప్రతి బాధ నీ కర్మఫలం. కానీ భయపడకు, భక్తితో భరించు, అది విముక్తవుతుంది. నిన్ను ఎవరైతే బాధ పెడతారో వారిని నేను వదలను. వారికి పాపానికి ఫలితం తప్పదు. వారు నీకు చేసిన అన్యాయం నాకు చేసినట్లే. న్యాయానికి పరీక్ష పెడతాను, కానీ అన్యాయాన్ని నేను ఎప్పుడూ కూడా సహకరించను. ప్రతి తుఫాను నీ ఆత్మను బలపరచడానికే వస్తుంది. భయపడకు, నీలో నేనున్నాను. శాంతమైన అగ్నిలా, ఎప్పటికీ ఆరని జ్యోతిలా. నీ ప్రతి తుఫాను నీ ఆత్మను బలపరచడానికే వస్తుంది. భయపడకు, నీలో నేనున్నానమ్మా. ఈ దుర్గమ్మను నేనున్నాను. శాంతమైన అగ్నిలా, ఎప్పటికీ ఆరని జ్యోతిలా. ఇప్పుడు జాగ్రత్తగా వినుబిడ్డా, నా మాటలు ఇప్పుడు నువ్వు అగ్నిలా ఉంటాయి. ప్రేమించే వారినే నేను కఠినంగా రక్షిస్తాను. నిన్ను ఎవ్వరు బాధ పెడతారో వారిని నేను గమనిస్తూ ఉంటాను. వారు నిన్ను అవమానించినప్పుడు నువ్వు కేవలం కన్నీరు పెట్టావు, కానీ నేను ఆ కన్నీటి వెనుక ఉన్న నిశ్శబ్ద ఆవేదన విన్నాను. వారి ప్రతి చర్య నా దృష్టిలో ఉంది. వారికి బుద్ధి చెప్పే సమయం నేనే నిర్ణయిస్తా. వారు చేసిన పాపానికి ఫలితం తప్పదమ్మా. నీ తప్పు లేకుండా నిన్ను బాధ పెట్టిన వారికి ఈ దుర్గమ్మ ఆగ్రహం అంటే ఏంటో చూపిస్తాను. వారి పాపం వారినే కాల్చేస్తుంది. వారి పాపపు అగ్నిలో వారే కాలిపోతారు బిడ్డ. నీ మౌనం ఒక ఆయుధం. నువ్వు ప్రతిస్పందించకపోవటం నీ నమ్మకం నాపై ఉందని నిరూపిస్తూ ఉంది. నేను ఎన్నిసార్లు నిన్ను కాపాడానో నీకు తెలియదు. నీకు ఎదురైన ప్రమాదాలు నీకు చేరకముందే నేను అడ్డుకుంటున్నాను. నువ్వు ఓం శ్రీ మాత్రే నమః అని పిలిచిన ప్రతిసారి నేను నీ పక్కనే ఉన్నాను. నీలో నేనున్నప్పుడు నిన్నెవరూ జయించలేరమ్మా. ఎవరిని ద్వేషించకు, ఎవరికి భయపడకు. నీ వెనక నేనున్నాను. ఎవరైనా నీపై అహంకారం చూపిస్తే ఆ అహంకారాన్ని నేనే దహించేస్తాను. నా బిడ్డలకు అవమానించేవారు తమ అగ్నిలో తామే కాలిపోతారు. నిన్నెవరు బాధ పెడతారో బిడ్డ, వారు నాలోని సహనాన్ని పరీక్షిస్తున్నారు. నీ బాధ నాకు తెలుసు. దీనికి వాళ్ళకి కర్మ ఫలితం తప్పకుండా తీరుతుంది. న్యాయం నా ధర్మం. నన్ను మౌనంగా భరించు. సమయం వచ్చినప్పుడు నేను సమాధానం చూపిస్తాను. నీ భక్తి కవచం ఏ శత్రువు ఎదురైనా ఓం శ్రీ మాత్రే నమః అని ఉచ్చరించు. అది నిన్ను పదునైన కత్తిలా సంరక్షిస్తుంది. నేను నీతో ఉన్నాను బిడ్డ.
నువ్వు పడిన ప్రతిసారి నిన్ను లేపేది నేనే. నీకు అనిపించొచ్చు అసలు పడకుండా కాపాడొచ్చు కదా అని. కానీ అలా ఎలా పడకుండా కాపాడితే నీకు కష్టసుఖాల విలువ ఎలా తెలుస్తుంది? ఆ కష్టసుఖాలే నీ జీవితానికి ఆధారం. నీ అన్యాయానికి సమాధానం సరైన సమయానికి నేనే ఇస్తాను కదా. ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో. చీకటిలో కూడా నా జ్యోతి ఉంటుంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా. వాన ఎండ రెండూ నా దయ. వాన నీలోని ధూళిని తుడిచేస్తుంది, ఎండ నీ బలాన్ని పెంచుతుంది. నీ హృదయంలో ఉన్న ఈ శ్రీ మాతృతత్వాన్ని తాకి చూడు బిడ్డ, దుఃఖం ఆవిరైపోతాయి. నీ శ్వాసలో నేను నడుస్తూనే ఉంటాను. ఎవరినీ ద్వేషించకు. నీకు అన్యాయం చేసిన వారిని శాంతితో చూడు. వారి పాపానికి సమాధానం నేనిస్తాను. నీవు క్షమించే క్షణంలో నీ ఆత్మ మరింత స్వచ్ఛంగా మారుతుంది. వంచిన వారు నీకు పాఠాలుగా మిగిలిపోతారు. వారిని ధన్యవాదాలతో చూడు, ఎందుకంటే వారు నీలోని దివ్య బలాన్ని మేల్కొల్పారు. బిడ్డ, నీ గతాన్ని వదిలే. తప్పు చేసిన మనిషి ఎవరూ లేరు, చెయ్యకుండా ఎవరూ ఉండరు కదా. దేవతలు సైతం తప్పులు చేస్తారు. ఆ తప్పులో ఆగిపోయి నీ జీవితాన్ని వృధా చేసుకోకు. నా భక్తుడు ఇలా జీవితాన్ని వృధా చేసుకోడు, తిరిగి పోరాడి గెలుస్తాడు. ప్రతి తప్పు నీకు ఒక కొత్త బుద్ధి బలాన్ని నేర్పిస్తుంది. ప్రతి పతనం తర్వాతే నిలబడే బలం వస్తుంది. నీ ఆత్మాభిమానాన్ని తక్కువ చేయొద్దు. నీ హృదయం దిగులు పడనీకు. నీ ఆత్మలో నేనున్నాను. ఇప్పుడు నీలో కొత్త ఉదయం మొదలవుతుంది. నిన్నటి బాధ నేటితో ముగియాలమ్మా. ఈ క్షణం నీ పునర్జన్మ. నీ గుండెను తెరిచి నన్ను పిలు, అంతే చాలు. ఏ యాగం కంటే నీ హృదయం పిలిపే నాకు ప్రియమైనది. నీ గమ్యం దూరం కాదు. నీకు అర్హత వచ్చినప్పుడు నేనే చూపిస్తాను. ఇంతవరకు నిన్ను నేను తయారు చేస్తున్నాను కదా. ప్రతి కష్టం, ప్రతి సాధన, ప్రతి అవమానం, ప్రతి పరీక్ష, నీ యొక్క ప్రతి ఒక్క బాధ నీకొక బలం. కూలిపోకు తల్లి, నిలబడే బలం నీలోనే ఉంది. నీ కన్నీరు ఆరకముందే వెలుగు తొంగి చూస్తుంది. నీ భవిష్యత్తు గురించి ఆలోచించకు, దానిని నాకు అప్పగించు. నీ ధర్మాన్ని చెయ్యి. నీ మార్గాన్ని నేనే సాధ్యం చేస్తాను. నిజాయితీగా నడిస్తే నా దయ ఎల్లప్పుడూ ఉంటుంది. నీలో విశ్వం నడుస్తుంది. నీ ప్రతి శ్వాసలో సృష్టి ఉంది. నీ చూపులో కరుణ ఉంది. నీ ఆత్మలో శివతత్వం ఉంది. ఇప్పుడు ఈ క్షణం నుండి భయం విడుచు. గతాన్ని మర్చిపో. భవిష్యత్తును నాకు అప్పగించు. ప్రస్తుతం నాలో లీనమవ్వు తల్లి. నీ మార్గాన్ని నేనే సాధ్యం చేస్తాను కదా. నిజాయితీగా నడిస్తే నా దయ ఎల్లప్పుడూ ఉంటుంది. నీలో విశ్వం నడుస్తుంది. నీ ప్రతి శ్వాసలో ఈ సృష్టే ఉంది తల్లి. నీ చూపులో కరుణ ఉంది. నీ ఆత్మలో ఈ అమ్మ తత్వం ఉంది. ఇప్పుడు ఈ క్షణం నుండి భయం విడిచిపెట్టు. గతాన్ని మర్చిపోయి భవిష్యత్తులో నువ్వు నాకు అప్పగించు. ప్రస్తుతం నాలో లీనమవ్వు. నీ జీవితం అంతా శాంతితో నిండిపోవాలమ్మా. నీ మనసులో కాంతి ఎల్లప్పుడూ వెలిగిపోవాలి. నీ నడకలో ధైర్యం, నీ మాటల్లో కరుణ, నీ చూపులో దయ. నేనున్నాను. ఈ అమ్మ నీలోనే ఉంది తల్లి. ఈ దుర్గమ్మ ఎప్పుడు నీ రూపంగా, నా రూపంగా, నా శక్తి రూపంగా నువ్వు నా అంశతో ఈ భూమి మీద జన్మించావు. నేనున్నాను అని నమ్మకంతో నువ్వు ఎప్పుడు బిడ్డ, నేనెప్పుడు నీతోనే ఉన్నాను. నీ తలం మీద నా చెయ్యి పెట్టి ఎల్లప్పుడూ ఉంటుంది. నీకు నా రక్షణ, ఆశీర్వాదం, శాంతి ఇవే తల్లి. ఇవే నా సందేశం. ఇదే నా వాగ్దానం. నేనెప్పుడు కూడా ఈ అమ్మ కాపాడుతూనే ఉంటుంది. కాబట్టి అమ్మ మీద పూర్తి విశ్వాసంతో ఉండు. నీ జీవితంలో ఎటువంటి కష్టం రాకుండా ఈ అమ్మ నీకు కాపలాగా ఉంటాను. ఇక నుంచి ఆనందంగా ఉండమ్మా. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.